మీ పైన జెలసీ ఉన్న వాళ్ళకి మీ సక్సెస్ ని చూసి కాలదు, వాళ్ళకి మీ సక్సెస్ లో వాళ్ళ ఫెయిలియర్ కనిపిస్తది, అందుకే కాల్తది. మీరు గ్రో అవుతున్నారంటే వాళ్ళ మైండ్ లో ఒక వాయిస్ స్టార్ట్ అవుతుంది, నేను ఇంకా ఇక్కడే ఉన్నానేంటి, వాడు నాకంటే ముందుకు ఎలా వెళ్ళాడు, నేను ఏం చేస్తున్నా, నా లైఫ్ వేస్ట్ అయిపోతుందా. ఈ సెల్ఫ్ హేట్ ని హ్యాండిల్ చేయలేక వాళ్ళు మీ మీద విషాన్ని కక్కుతారు. జెలసీ అంటే హేట్రేట్ కాదు, నీ ప్రోగ్రెస్ వాళ్ళకి రిమైండర్ లాగా మారడం. అందుకే నీ సక్సెస్ వాళ్ళకి అద్దం లాగా కనిపిస్తుంది, ఇంకా అద్దంలో వాళ్ళ ఫెయిల్యూర్ వాళ్ళకి కనిపిస్తది. అందుకే వాళ్ళకి నీ పైన జెలసీ ఉండడంలో తప్పేం లేదు, అది వాళ్ళ అన్రిజాల్వ్డ్ ఫెయిలియర్. పార్ట్ 1, జెలసీ ఎక్కడి నుండి వస్తుంది. జెలసీ అనేది హేట్రేట్ కాదు, అది ఇన్సెక్యూరిటీ, కంపారిజన్, లో సెల్ఫ్ వర్త్ నుండి వస్తుంది. వాళ్ళు నీ సక్సెస్ ని చూడట్లేదు, వాళ్ళు వాళ్ళ ఫెయిలియర్ ని నీ సక్సెస్ లో చూస్తున్నారు. అందుకే చెప్పాను కదా, నీ గ్రోత్ వాళ్ళకి మిర్రర్ లాగా కనిపిస్తుంది. ఇంకా రియాలిటీని చూపించే మిర్రర్ చూడాలంటే ఎవరికైనా అన్కంఫర్టబుల్ గానే ఉంటుంది. పార్ట్ 2, క్లియర్ సైన్స్. జెలస్ పీపుల్ బిహేవ్ లైక్ దిస్. బ్యాక్ హ్యాండ్ కాంప్లిమెంట్స్. బానే చేస్తున్నావు లేరా, నీ లక్ బాగుంది. ఇది మీకు వినడానికి కాంప్లిమెంట్ లాగా అనిపించినా దీంట్లో విషం నిండి ఉంది. నీ సక్సెస్ ని మినిమైజ్ చేయడం, అదేం పెద్ద మ్యాటర్ కాదులే అని నీ ఎఫర్ట్ ని చీప్ చేసి పడేయడం, నీ గ్రోత్ అప్పుడు సైలెంట్ గా ఉండడం, నీ అచీవ్మెంట్స్ ని పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ సైడ్ నుండి రిప్లై ఉండదు, కాల్ ఉండదు. నీ ఫెయిలియర్ అప్పుడు ఓవర్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఏమైంది అని ఎక్స్ట్రా క్యూరియాసిటీ, డ్రామాని ఎంజాయ్ చేస్తారు. సటల్ కాంపిటీషన్. నీ గోల్స్ ని చెప్తే సడన్లీ వాళ్ళవి కూడా అవే గోల్స్ అని చెప్తారు. నీ హ్యాపీనెస్ కి సార్కాస్టిక్ టోన్, భలే ఎంజాయ్ చేస్తున్నావు లేరా లైఫ్ ని, ఈ టోన్ లోనే బిటర్నెస్ కనిపిస్తుంది. నీ ప్లాన్స్ ని డిస్కరేజ్ చేయడం, నువ్వేం ప్లాన్ చేసినా అది వద్దులే అని నీ కాన్ఫిడెన్స్ ని బ్రేక్ చేస్తుంటారు. పార్ట్ 3, డోంట్ కన్ఫ్యూజ్ జెలసీ విత్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. ఒక్కటి క్లియర్ గా అర్థం చేసుకోండి, అందరూ క్రిటిక్స్ జెలస్ కారు, జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, జెలస్ పర్సన్ నిన్ను పర్సనల్ గా అటాక్ చేస్తాడు, అదే ఆనెస్ట్ ఫ్రెండ్ నీ యాక్షన్స్ ని క్వశ్చన్ చేస్తాడు. జెలస్ పర్సన్ నువ్వు ఎప్పుడు అలానే ఉంటావులే అంటాడు, కానీ అదే ఆనెస్ట్ ఫ్రెండ్ ఈ డెసిజన్ లో రిస్క్ ఉందిరా అంటాడు. ఏదో మీ ఈగో హర్ట్ అయిందని ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ని కూడా జెలస్ అని లేబుల్ వేయకండి, అబ్జర్వేషన్ అక్యురేట్ గా చేయండి. పార్ట్ 4, జెలసీ ఉన్న వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి. అన్నిటికంటే ముందు అయితే ఓవర్ షేరింగ్ ఆపండి. మీ ప్లాన్స్, గోల్స్ అన్ని అందరికి చెప్పకండి, బౌండరీస్ పెట్టండి. మీ లైఫ్ కి యాక్సెస్ అందరికి ఇవ్వకండి, అసలు ప్రూవ్ చేయడానికి ట్రై చేయకండి. వాళ్ళని ప్రూవ్ చేయడానికి మీరు సక్సెస్ఫుల్ అవ్వలేదు. డిస్టెన్స్ వితౌట్ డ్రామా. కన్ఫ్రంట్ చేయాల్సిన అవసరం లేకపోతే కామ్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎన్విరాన్మెంట్ అప్గ్రేడ్, మీ ఎన్విరాన్మెంట్ ని అప్గ్రేడ్ చేయండి. మీ గ్రోత్ ని సెలబ్రేట్ చేసే వాళ్ళతో ఉండండి. పార్ట్ 5, సెల్ఫ్ చెక్. నువ్వు ఎవరి మీద అయినా జెలస్ అవుతున్నావా? ఈ వీడియో చూస్తున్నప్పుడు వాడు నన్ను చూసి కులుకుంటాడని నువ్వు అందరిని ఐడెంటిఫై చేస్తున్నావు, కానీ ఒక్కసారి క్వశ్చన్ రివర్స్ లో నిన్ను నువ్వు అడుగు. నువ్వెవరినైనా సక్సెస్ఫుల్ అవ్వడం చూస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతావా? వాళ్ళ గ్రోత్ ని డీవాల్యూ చేస్తావా? అయితే జెలస్ నీలో కూడా ఉంది. మనలోని జెలసీని రికగ్నైజ్ చేయడం మనం మెచ్యూర్ అయ్యే జర్నీలోని ఫస్ట్ స్టెప్. అందుకే కంపేర్ చేయడం మానేసి బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి. జెలసీ ఉన్న వాళ్ళు నీ లైఫ్ ని డిస్ట్రాయ్ చేయడానికి రారు, నీ ఎనర్జీని డ్రైన్ చేయడానికి వస్తారు. వాళ్ళు నీ డౌన్ ఫాల్ కోసం వెయిట్ చేయరు, నీ స్లో డౌన్ కోసం వెయిట్ చేస్తారు. నువ్వు నీ గ్రోత్ స్పీడ్ పెంచితే వాళ్ళకి నిన్ను కిందికి గుంజడానికి టైం దొరకదు. సో ఫైనల్ గా నా మాట గుర్తు పెట్టుకో, షైన్ సో బ్రైట్ దట్ జెలస్ పీపుల్ కెన్ ఓన్లీ వాచ్ ఫ్రమ్ ఫార్. చూస్తుండు క్రిటిక్స్ టీవీ.